పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. హెలికాప్టర్లో దేవరపల్లి చేరుకున్న జగన్ అక్కడి నుంచి పొగాకు కొనుగోలు కేంద్రం వరకు రోడ్ షో నిర్వహించారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పాలనలో రైతులు నష్టపోయారని జగన్ అన్నారు. పొగాకుతో పాటు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసమే కనిపిస్తోందన్నారు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అని జగన్ విమర్శించారు. మిగిలిందా అని అడుగుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలలుగా కనీసం ఏ పంటపై కూడా గిట్టుబాటు ధర వచ్చాయని అడుగుతా ఉన్నాను. ఈ 26 నెలలుగా వరికి కానీ, మొక్కజొన్న కానీ, అరటికి కానీ, కొబ్బరికి కానీ, పత్తికి కానీ, పువ్వులకు కానీ, పెసలకు కానీ, సజ్జలకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ, ఉల్లికి కానీ, టమాటో కానీ, కొక్కో కానీ, చీనీ కానీ, చివరికి ఆకుమా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నా కానీ మిగిలిందా